హలో అండి. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి కట్టి పరుగులు చింతకాయ పులుసు ఎలా వండుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా చింతకాయలను 2 చెక్కలు చేసి దాంట్లో ఉన్న గింజలను తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను 4 చెక్కలుగా చేసుకుని కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని మనం పక్కన పెట్టుకున్న చింతకాయలను రోట్లో వేసుకుని కుమ్ముకోవాలి. అలా కుమ్ముకున్నాక పేస్ట్ మొత్తాన్ని ఒక దాకలోకి అయితే తీసుకుని అందులో మనం కడిగి పెట్టుకున్న కట్టి పరుగులను అయితే వేసుకుని కొంచెం ఉప్పు, 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇందులో చింతపండు వేసుకోరు, ఎందుకంటే మనం చింతకాయలు వేసుకున్నాం కదా. ఇలా అన్ని కలుపుకున్నాక దాన్ని కట్టెల పొయ్యి మీద పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. మా అత్తగారు వాళ్ళు గ్యాస్ స్టవ్ కన్నా ఈ కట్టెల పొయ్యినే బాగా ఎక్కువ యూస్ చేస్తారు. ఎందుకంటే గ్యాస్ పొయ్యి మీద వండిన దానికన్నా ఈ కట్టెల పొయ్యి మీద వండిందే ఎక్కువ టేస్ట్ ఉంటుంది కాబట్టి. ఇది బాగా ఉడికిపోయాక కొంచెం ఉప్పు చూసుకుని లాస్ట్ లో కొత్తిమీర జల్లుకుని దింపేసుకోవడమే. అంతే, పుల్లగా ఉండే కట్టి పరగల చింతకాయ పులుసు రెడీ. కొంతమందికి డౌట్ ఉంటది, మా దగ్గర రోల్ ఉండదు మరి ఎలా అని చెప్పి. అది మిక్సీలో కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు, కాకపోతే రోల్లో కుమ్మింది అయితే బాగా టేస్ట్ ఉంటుందని చెప్పి మేమైతే రోల్లో కుంపుకున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.